అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం సిబి రోడ్డులోని కూరగాయల మార్కెట్ ఎదురుగా ఉన్న లలిత మెగామాల్లో అర్ధరాత్రి 12 గంటల సమయంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మెగామాల్ వెనుక ఉన్న గోదాంలో పెద్ద ఎత్తున మంటలు రావడంతో స్థానికులు పోలీసులకు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. మొదటగా గోదాంలో మంటలు వచ్చాయని, అనంతరం మెగామాల్లోకి అవి వ్యాపించాయని చుట్టుప్రక్కల నివాసం ఉన్నవారు తెలియజేశారు. మాల్లోని నిత్యావసర సరుకులు, పలు రకాల సామాగ్రి భారీగా ఉన్నాయని, అవి మంటల్లో పూర్తిగా కాలిపోయినట్లుగా అగ్నిమాపక సిబ్బంది తెలియజేశారు. 12 గంటల 45 నిమిషాల సమయంలోనూ మంటలు అదుపులోకి రాలేదు. మెగామాల్ కింద అంతస్తులోనూ పలు దుకాణాలకు మంటలు వ్యాపిస్తే భారీగా ఆస్తి నష్టం జరిగే ప్రమాదం ఉందని, ప్రస్తుతమైతే ఆస్తి నష్టం పెద్ద మొత్తంలోనే జరిగి ఉండొచ్చని అగ్నిమాపక శాఖ పోలీసులు అంచనా వేస్తున్నారు. తెల్లవారుజామున కూడా పొగలు వస్తుంటే అగ్నిమాపక శాఖ అధికారులు ఫైర్ ఇంజన్తో మంటల్ని అదుపు చేస్తున్నారు. లలిత మెగామాల్ యజమాని మీడియాతో మాట్లాడుతూ 2 కోట్ల రూపాయల దాకా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లలిత మెగామాల్ ప్రక్కన ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్లనే ప్రమాదం వాటిల్లిందని విద్యుత్ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. రాత్రి 11:20 ఆ టైంలో నాకు పక్కనున్న వాళ్ళు నాకు కాల్ చేశారు. ఏదో లోపల నుంచి పొగ వస్తుంది షాప్లోంచి. నేను వెంటనే ఇక్కడికి వచ్చే లోపల మళ్ళీ మా సెక్యూరిటీ కూడా ఫోన్ చేశాడు. సార్ ఇక్కడ పొగ వస్తుంది, రండి సార్ తొందరగా అని. ఈ లోపల నేను వచ్చే లోపల అక్కడంతా ఫైర్ అయిపోయింది, వెనుకల పక్క అంతా. రాత్రి 5 ఫైర్ ఇంజిన్లు వచ్చాయి, అయినా కూడా ఇంకా కంట్రోల్ కాలేదు. ఇంకా ఇప్పుడు కూడా ఫైర్ ఇంజిన్ వచ్చి మళ్ళీ చేస్తుంది. ఇది ఎంత మేర నష్టం అనేది ఇంకా చూస్తున్నాం. అది సుమారు 1.5 కోటి నుంచి 2 కోట్ల వరకు ఉంటుంది అనుకుంటున్నాము.